చూస్తున్నవారు, మరొక భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. చక్కని వాతావరణం, చక్కగా పాటలు పాడిన బిడ్డలు, చక్కగా నడిపిస్తున్న బిడ్డలు, చక్కగా వీణుల విందుగా సంగీత పరిచర్యను ఇస్తున్న బిడ్డలు, ఈ పరిచర్యలు ఇంకా విస్తరించి ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి వారిని దేవుడు అభిషేకించి భవిష్యత్ ప్రణాళికలో దేవుడు ఒక ఆశీర్వాదమందు వరవడిలోకి, ఒక ఆశీర్వాదమైన కృపా అభిషేకంలోనికి ఈ పరిచర్యలన్నిటినీ దేవుడు నడిపించినట్లు, రెట్టింపు అభిషేకముతో ఈ పరిచర్యలను దేవుడు ముందుకు నడిపించినట్లు, ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ దేవుని అభిషేకముతో నింపబడినట్లు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యవస్థ, వీరు ఎక్కడైతే అడుగు పెడతారు, ఏ రక్షణ కొరకు, ఏ రక్షణ ప్రణాళిక కొరకు ఈ టీవీ పరిచర్యలు పనిచేస్తూ ఉన్నాయో, లోకంలో దేవోక్తి ఉన్న ప్రాంతాలు దీవించబడతాయి. రక్షణ, అద్భుత, ఆశ్చర్య కార్యాలు ఈ అంత్యకాలంలో ప్రభువు ప్రతివారిని దర్శించినట్లు, ప్రతివారిని బలపరచున్నట్లు, ఎంతమంది ఉన్నామా అనేది లెక్క కాదు, ఎలాగున దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేది లెక్క, ఏ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామనేది లెక్క. ఆ మంచి హృదయంతో బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభా, మీకు వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం చెబుదాం. నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు, దేవునికి వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. అందరూ చప్పట్లు కొట్టుకుని ఆ ప్రభువుని అతి ఆనందముతో, అతి ఆసక్తితో, ఆరాధనతో, స్తోత్రాలతో ఆ ప్రభు నామాన్ని కనపరచుదాం. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. ఏ రీతు స్తుతింతును ఓ యేసు నాదా దైవమా. స్తోత్రం ప్రభా. కొన్ని సందర్భాల్లో మనం ఏకాకిగా మిగిలిపోతూ ఉంటాం, దుఃఖంలో ఉంటూ ఉంటాం, మనకి ఎవరు తోడు లేరు అనుకుంటాం, ఏమవుతామో ఎటుపోతామో తెలియని సందర్భాల్లో మనం ఉంటాం. ఆ సందర్భంలో భయమేలా
కానీ మన దగ్గరగా ఉండే దేవుడు యేసయ్య. యేసయ్య एकाकी नहीं दुखातिलो ये तोडुगाननी नाकु ये मौదును ఎటు పోదును తోచగనున్న నన్ను एकाकी नहीं ने दुखातिलो ये తోడుగానని నాకు ఏమవుదును నేనెటు పోదును ఎముచగనున్న నన్ను ఏ భయము నీకేలనుచు అభయం నిచ్చవయ్యా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలోన దాచవయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంభును. ఎస్, ఈ మనుష్యులు, ఈ వైరులు నీకు చేసిన గాయం, నీ గుండెకు చేసిన గాయం, నీ మనస్సుకు చేసిన గాయం, నీ ప్రాణానికి దేహానికి చేసిన గాయం ఎవడు బాగు చేయలేడు. నా దేవుడు తప్ప, నా యేసయ్య తప్ప, ఆ కాపరి తప్ప. యేసయ్య మీకు స్తోత్రం. మనుష్యులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. స్తోత్రం. ఈ మనుష్యులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం వేగదయ్యా. నా స్వామి నాతోనే ఉండు, నా కాపరిగా నిలిచావయ్యా. నానే 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 ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి స్తుతింతును నీ ప్రేమ మధురంబును. ఆయన ప్రేమకు సాటెవరు లేరు, ఆయన దయకు సాటెవరు లేరు, ఆయన చూపే కరుణకు సాటెవరు లేరు. ఏ మనిషి చూపలేని, ఏ దైవము చూపలేని ప్రేమ ఆయన బలిలో మనకు కనపడుతుంది, ఆయన సిల్వలో మనకు కనపడుతుంది. నానమ్మ, ఆషాఢ మాసంలో ఎందుకు పెళ్లి చేయకూడదంటారు? ఆషాఢంలో పెళ్లి చేస్తే చైత్ర మాసంలో పిల్లలు. ఆయన బలిలో మనకు కనపడుతుంది, ఆయన సిల్వలో మనకు కనపడుతుంది, ఆయన దీవెనలో మనకు కనపడుతుంది. అది తలపోసుకుంటూ నా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను.
నిజ దైవము నీవే అనుచు నీ వైపే చూచానయ్యా యెహోవా రాఫాని అనుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. పడదాం. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. అందరూ పాడదాం. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఆమేన్. ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. అందరూ కలిసి నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నీ ప్రేమే. ఆమేన్. నీవే కావాలేసయ్యా, యేసయ్యా. ఆమేన్. నీవే కావాలేసయ్యా, యేసయ్యా. యేసయ్యా. నా యేసయ్యా. స్వస్థపరచు దేవునికి, బలపరచు దేవునికి, మహిమనిచ్చు దేవునికి, అనుగ్రహములో రక్షణ ఇచ్చు దేవునికి, ఈ పరిచర్యలను దీవించు దేవునికి, మాట్లాడబోతున్న సేవకుని అభిషేకించు దేవునికి. యేసయ్యా. నా యేసయ్యా. నా యేసయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయా.